వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. మీరు బాగున్నారా? ఆమేన్. దేవుని నామానికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప ఆవరించి మనందరినీ నడిపించును గాక. ఒక పాయింట్ ఎఫెక్ట్స్ తగ్గించు. ఈ పూట వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఏర్పాటు చేయబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. అదిగో అక్కడ కొట్టండి. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అది హల్లెలూయా. ఇక నా వైపు చూస్తా, దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి ప్రయత్నించి, మీరెక్కడో మీ ఆలోచనలు ఎక్కడో ఉంచమాకండి. ప్రభువే ఈ పూట మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చెదిరి ఉన్న దేవుని పిల్లలతో మాట్లాడటం కొరకు అపోస్తుడైన పేతురు గారు తన పత్రికలో రాస్తా వస్తున్నాడు. మీరు పరిశుద్ధ జనాంగం, సొత్తైన దేవుని ప్రజలు. ఆమేన్, ఆమేన్. ఏ జనాంగం అట? పరిశుద్ధ జనాంగం. ఏ జనాంగమును గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే, ఇదిగో క్రీస్తులోనికి ప్రవేశించిన, రక్షణ పొందిన ప్రతి జనాంగమును చూసి పేతురు మహాశయుడు నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటున్నాడు. మీరు పరిశుద్ధ జనాంగం. ఏ జనాంగము? హోలీ కమ్యూనిటీ. పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ జనము. అంత మాత్రమే కాదు, మీరు సొత్తైన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ ప్రజలు? సొత్తు అనండి. సొత్తు అంటే ఏంటనుకుంటున్నారు? ఇది నా సొత్తు, ఇది మా నాయన సొత్తు, ఇది మా అమ్మ సొత్తు అని అంటారా? అనరా? అంటే వారు సంపాదించిందైనా ఉండాలి, వారి ఇంట్లో వారు ఎవరైనా సంపాదించిందైనా ఉండాలి. దాన్ని ఎవరో చూసి ఆక్రమించాలని కానీ, ఎవరో చూసి దాన్ని ఏదో చేయాలని చూస్తే మనం అంటాము, ఇది ఎవరిది? ఇది నా సొత్తు. ఆమె చెప్పండి. ఇది నా రెక్కల కష్టముతో రెక్కలు మొక్క చేసి సంపాదించుకున్నాను. ఈ ఇల్లు నా సొత్తు, ఈ స్థలము నా సొత్తు, ఈ గుడారం నా సొత్తు. ఆమేన్. అపోస్తుడైన పేతురు గారు అంటున్నారు, మనము దేవుని సొత్తు. ఎవరి సొత్తు మనం? హలో, ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. చాలామంది ఏమంటారంటే, దేవుని పిల్లలు కూడా ఈ మాటలు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటాయి. నా జీవితం
నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు ఏది చేయబుద్ధి అయితే అది చేస్తాను, ఏది ధరించబుద్ధి అయితే అది ధరిస్తాను, ఎలా బ్రతకాలో అలా బ్రతికేస్తాను అంటూ ఉంటారు చాలామంది. క్రీస్తుని ఎరగకముందు, ఆయన రక్తము కడగకముందు నీవు నీ ఇష్టంగా బ్రతకొచ్చు. నిన్ను ఇప్పుడు ఆయన తన స్వరక్తము చేత కొన్నాడు కనుక నీవు ఇప్పుడు నీ సొత్తు కాదు, నీవు ఆయన సొత్తు. గట్టిగా చప్పట్లు కొట్టి వేసారా మనం మహింపడతాం. ఆమేన్. మనము మన సొత్తు కాదు, మన ఇష్టాలు నెరవేర్చుకోవటం కొరకు మనం బ్రతకూడదు. మనము యేసయ్య ఇష్టాలు చేస్తూ ఉంటే మన ఇష్టాలు ఆయన నెరవేరుస్తాడు. ఇప్పటికీ నీవు ఆయన సొత్తుగా ఉన్నప్పటికీ ఆయన ఇష్టమేదో నీకు తెలియట్లేదు, ఆయనకి నచ్చేదేదో నీకు తెలియట్లేదు. ఎలా ప్రవర్తిస్తే ఆయన నచ్చుతాడో మెచ్చుతాడో అన్నది నీకు ఇంకా గ్రహింపులోకి రావట్లేదు. మొత్తం మీద మనం ఎవరి సొత్తట చెప్పరే? దేవుని సొత్తు అనండి. అయ్యా నన్ను ఎలా కొన్నాడు, అయ్యా నన్ను ఎలా సంపాదించాడు అని కానీ మీలో ప్రశ్న ఉంటే, అపోస్తుడైన అపోస్తుడైన పౌలయ్య గారు రాస్తున్నారు ఒక మంచి మాట చూడండి. అది అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 28వ వాక్యం. త్వరగా అపోస్తుల కార్యాల గ్రంథము 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును చాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏ రక్తమిచ్చి? స్వరక్తం. తన సొంత రక్తాన్ని నీ కొరకు చిందించిన వాడు మన ప్రాణప్రియుడైన యేసు. ఆ మధ్యకాలంలో ఆ ఇంట్లో ఒకరికి రక్తం అవసరమైతే వాడు బాగానే తింటాడు, కండబట్టిన వ్యక్తే సొంత ఇంటి వాళ్ళకి ఒక బాటిల్ రక్తం అవసరం వచ్చి వీడు ఎట్టాగా కాస్త దిట్టంగా ఉన్నాడు కనుక వీడి రక్తం అయితే బాగుంటుందని చెప్పి వాడిని, రే నీ రక్తమే బాబు, మీ నాయనో మీ అమ్మ బతుకుతారని చెప్తే అన్నాడట. ఆహా, నేను ఇంకా బతకాల్సింది చాలా ఉంది, నాకు రక్తం ఇస్తే నాకు రక్తం తక్కువైతే నేనెట్ట మరి, నేను ఇలేనులేని చెప్పి కనుమరుగైపోయాడట. ఆమేన్. అది ప్యాకెట్ రక్తానికి. ఒక ప్యాకెట్ రక్తాన్ని ఇయ్యలేక వాడు తప్పించుకొని పోయాడు, ఇంటి మనిషి. నా ప్రియులారా, యేసయ్య మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. అయ్యా నేను పుట్టింది మొన్న స్తోత్రం చెప్పండి, ఆయన ఉంది 2000 సంవత్సరాల క్రితం. నేను తెలియదు ఆయన నా కొరకు ఎట్ట కార్చాడు. ఆమేన్. నేను పుట్టింది మొన్న, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట నా కొరకు రక్తం కార్చడం ఏమిటి? నిన్ను కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వస్తావని ఆయనకు తెలుసు. అందుకనే నీ కొరకు భవిష్యత్తు నెరిగిన దేవుడు మనందరి కొరకు ఆయన ముందుగానే వెల చెల్లించాడు. హీ పేడ్ ద పెనాల్టీ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల కొరకై కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చి మనలందరినీ కొన్నాడు. ఒక వస్తువు కొన్న తర్వాత అది ఎవరి సొంతం? కొన్నవాడి సొంతం. దాన్ని వాడు ఎండకైనా పెట్టచ్చు, చెప్పండి, వానకైనా పెట్టచ్చు, బురదలో తెప్పచ్చు, తీసుకెళ్ళి ఎట్లో వదిలేసైనా వదిలిపెట్టవచ్చు. ఎందుకంటే ఆ వస్తువు అతనిది కాబట్టి. వేరే వాడి వస్తువు తీసుకెళ్ళి మనం వేసుకెళ్తే ఉబ్బుకుంటాడా? మనం తీసుకెళ్ళి ఎండకు పెడితే ఉబ్బుకుంటాడా? వాడు పెట్టుకుంటే చెప్పండి, అదే మనం పెడితే. యేసయ్యకు సంబంధించిన వ్యక్తులం మనం. అందుకని అంటాడు పౌలు మహాశయుడు, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. ఇంతవరకు ఎవరి కొరకు జీవించాడు? ఎవరిని మెప్పించడానికి జీవించాడు? ఎవరిని తృప్తిపరచడానికి జీవించాడు?
తన మనసులో ఉన్న వాటిని నెరవేర్చుకోవటం కొరకు జీవించాడు. మరి ఇప్పుడు ఎప్పుడైతే దమస్కు మార్గమున వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించాడో, ఆ రోజు సృష్టికర్తను తెలుసుకొని ఆయన రక్తానికి కడుక్కొని ఆయనకు అప్పగించుకున్నాడు. ఇక జీవించుతున్నదిగా నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. ఒకప్పుడు ఆయనలో సౌలు జీవించాడు, ఇప్పుడు పౌలుగా యేసయ్య జీవిస్తున్నాడు. నిన్ను కొన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. నిన్ను కొన్నది ఎవరు? యేసయ్య. ఏం పెట్టుకున్నాడు? రక్తం. ఎంత రక్తం కాదు, ఎంత రక్తం కాదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు. ఇంకా చెప్పాలంటే ప్రాణము పెట్టి కొన్నాడు ఆయన నిన్ను. ఎందుకంటే రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. నీ కోసం ప్రాణం పెట్టినవాడు మన ప్రియుడు, మన యేసయ్య, నజరేయుడైన యేసయ్య. నీవు నీ సొత్తు కాదు, నీవు ప్రభు సొత్తు. నీవు ప్రభువుకు సంబంధించినవి వ్యక్తివి. అందుకని మళ్ళీ అంటాడు, మీరు పరిశుద్ధ జనాంగం. ఆమేన్ చెప్పండి. ఏ జనాంగము? పరిశుద్ధ జనాంగం, హోలీ కమ్యూనిటీ. ఎలా పరిశుద్ధ జనాంగంగా మార్చబడిందంటే, అక్కడెక్కడికో పోయి బుడుగు 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 అని మునిగితే పరిశుద్ధ జనాంగంగా మార్చబడలేదు. ఆ మధ్య నాకు తెలిసిన ఒక కుటుంబం కట్టకట్టుకొని పోతున్నారు. యాడికి కట్టకట్టుకొని పోతానంటే మునగాలి. హల్లెలూయా. మునిగితే అక్కడ అన్నీ ఏం పోతాయి? మొత్తం సకల పాపాలు పోతాయని చెప్పి బుడుగు బుడుగు అని మునగటానికి పోయారు. విషయం ఏంటి తెలుసా? ఆ బుడుగు 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 మునగటానికి పోయి ఆ బుడుగులోనే కొట్టకపోయారు. తొక్కిసలాట జరిగి. నా ప్రియులారా, నా దేవుని సంగమా, మనము క్రీస్తు రక్తములో పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఎందుకనగా ఆయన రక్తము పవిత్ర రక్తము, పరిశుద్ధ రక్తము. ఆ రక్తము నిత్య దేవుడైనది యేసయ్యది కనుక ఆ రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది. ఆమేన్. ఎవరైతే బాప్తీసం తీసుకొని బలలో చేయి వేస్తూ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ ఒక 10 మందినో ఒక 20 మందినో అట్లాంటి జనాంగనంతా ఒక గుంపు చేస్తే దాన్నే పరిశుద్ధ జనాంగం అంటారు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరు చెప్పండి? పరిశుద్ధ జనాంగం. ఎవరు? అంత సీన్ లేదయ్యా, నా బతుకు ఎట్లాంటిదంటే మేడిపండు చూడరా, మేలినయ్యుండును, పొట్ట విప్పి చూడరా, ఏముండును? పురుగులుండును అన్నట్టుగా అనుకుంటున్నావా? అయితే ప్రభు రక్తంలో కడగబడితే నిన్ను ఆయన పవిత్రుడిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా వాక్యోపదేశం ఏమిటంటే, ఈ పరిశుద్ధ జనాంగం, ఈ సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి? ఆమేన్ చెప్పండి. ఈ సొత్తైన ప్రజలు, ఈ పరిశుద్ధ జనాంగం ఎలా ఉంటే, ఎలా జీవించాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే ఆశీర్వాదకరం అనే ఒక 3 విషయాలు దేవుడి చిత్తమైతే మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-13. కొరింథీయులకు రాసిన మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చాలు. ఆమేన్ చెప్పండి. ఈ సొత్తైన జనాంగం, ఈ సొత్తైన ప్రజలు ఎలా ఉండాలట? చెప్పాలి. మెలకువ అనండి, అందరూ అనండి. ఎలా ఉండాలి? మెలకువ. మెలకువ అంటే చెప్పండి, ఎవరన్నా అర్థం చెప్పండి. మెలకువ అంటే అపోస్తుడైన పౌలయ్య గారు అంటారు, ఓ సొత్తైన జనాంగమా, ఓ సొత్తైన ప్రజలారా, దేవుని సొత్తుగా పిలువబడుతున్న సంగమా, మీరు మెలకువగా ఉండండి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఓసారి
ఓసారి 1,00,000 రూపాయలు బ్యాగు కలిగిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. నైట్ ఎక్కాడు బస్సు, తెల్లవారుజామున దిగుతాడు. ఏ బ్యాగు? 1,00,000 రూపాయలు ఒక బ్యాగులో పెట్టుకొని, చిన్న బ్యాగు పట్టుకొని దాన్ని ఎక్కి కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో కాస్త రాత్రి కదా, బస్సు మంచిగా ఊగుతా జోగుతా పోతుంటే ఆ గాలికి నిద్ర వచ్చింది. ఇక కాసేపట్లో గంటలో దిగుతాడు అనుకునేప్పుడు మేలుకొచ్చి నా బ్యాగు, నా బట్టల సంచి ఎక్కడని చూసుకుంటుంటే 1,00,000 రూపాయలు నా బ్యాగు కనపడట్లేదు. బస్ అంతా దేవులాడాడు, ఎక్కడా లేదు. దిగాల్సిన చోటు వచ్చింది, దిగి గబగబా పోలీస్ స్టేషన్కి పోయి, అయ్యా నేను పలానా నెంబర్ బస్సు ఎక్కాను, అందులో 1,00,000 రూపాయలు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాను, నా బ్యాగు పోయింది సార్, మీరు ఏదైనా చేసి నా బ్యాగు నాకు ఇప్పించండి, అందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అవి నాకు చాలా అర్జెంట్, చాలా అవసరం అని చెప్తా ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా, చూస్తే కాస్త చదువుకున్న వాళ్ళలాగున్నావు, కాస్తంతైనా మేలుకు ఉండక్కర్లేదా అన్నాడు. ఏమన్నాడు? మెలకువా అంటే అర్థం ఏంటో తెలుసా? రాత్రి నిద్ర వస్తుంది, రాత్రి నిద్ర పోవాలి, కానీ ఆ బ్యాగుని, ఆ 1,00,000 రూపాయల బ్యాగుని అట్ట నిద్రపోతూనే ఉండాలా, అటు తిరిగి నా బ్యాగ్ ఉందా లేదా, ఆమేన్, నా సంచి ఉందా లేదా అని చూసుకోవడమే మెలకువ. కొంతమంది నిద్రపోతారు, 1 లీటర్ సొల్లు గారుస్తారు, లీటర్ సొల్లు ఇటుపోయి ఇటు తిరిగి రావాలి. అట్లాంటి ముద్దు నిద్రపోతే ఇంకా చెప్పాలంటే వాడిని కూడా తీసుకెళ్ళి వాడి కిడ్నీలు కూడా అమ్ముకొని వస్తారు. ఆ ముద్దు నిద్రలో వాడి నిద్రలో ఉండగానే వాడి కిడ్నీ కోసి దాన్ని తీసి మళ్ళీ కుట్లేస్తారు. వాడు తేరుకొని చూసే లోపల నా కిడ్నీ ఏది, ఇంకేడ కిడ్నీ, నీకు అంత ముద్దు నిద్ర ఉండేసరికి. హల్లెలూయా. మెలుకు అంటే అది, నిద్రపోతూనే ఉండాలా, అప్పుడప్పుడు తేరుకొని నా బ్యాగ్ ఉందా, నా సంచి ఉందా అని వెతుక్కోవాలి. నా మట్టుకు నాదొక చిన్న సాక్ష్యం చెప్తాను, వినండి. నేను మా సేవకులు ఎలీషా నీ దగ్గర పరిచారకుడిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మీటింగ్కి నన్ను తీసుకెళ్ళరు ఆయన. కొన్నిసార్లు తీసుకెళ్తారు, కొన్నిసార్లు తీసుకెళ్ళరు. లేదా కొన్నిసార్లు నాతో మందిరంలో ఏదైనా పని ఉంది, ఎక్కడికి నేను వెళ్ళి రావాలంటే నేను మీటింగ్కి వెళ్తాను, నేను ఇక్కడుండి ఈ పని చూసుకో అని చెప్పి వెళ్తారు. వెళ్తా ఆయన ఏం చేస్తాడంటే బీరువా తాళాల గుత్తి, డెస్క్ తాళం గుత్తి, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ తాళాలు గుత్తి, చర్చి తాళాలు గుత్తి అన్నీ తీసి నా చేతిలో పెడతాడు. ఎందుకు? నన్ను తీసుకెళ్ళట్లేదు కదా, నేను అక్కడే ఉంటాను, పొద్దంతా పరిచయం చేస్తాను, ఏమన్నా బాధపడతాడేమో తీసుకెళ్ళకపోతే. ఆడు తీసుకురావద్దని చెప్పారో లేకపోతే మధ్యలో ఎవరైనా సేవకులు ఎక్కుతున్నారో మనకు తెలీదు. నేను ఎక్కడ బాధపడిపోతానని చెప్పి నా చేతులను పెట్టి నాతో ప్రార్థన చేయించుకునేవాడు. కారులో ఆయన ఎక్కి స్టీరింగ్ పట్టుకు ఆయన చేసుకుంటాడు, కానీ నన్ను తృప్తిపరచడం కొరకు నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత, ఇదిగో ఈ నీ దగ్గర పెట్టుకో, మధ్యరాత్రి వస్తా అని చెప్తాడు. ఏమని చెప్తాడు? మధ్యరాత్రి వస్తా అని చెప్తాడు. నేను చక్కగా రాత్రి అయ్యేసరికి పడుకుంటాను కదా, నా దగ్గర ఒక తాళపు చెవి కాదు ఉంది, 4-5 తాళాలు గుర్తులు ఉంటాయి. నాకున్న భయం ఏమిటంటే నేను పొద్దంతా పరిచయం చేసి అలసిపోతాను. నేను అలసిపోయినప్పుడు ఎవరైనా నా దగ్గర ఉన్న తాళాన్ని జేబులో పెట్టుకుంటే చిన్నగా తీసుకుంటారేమో, తీసుకొని తలుపు తీసి లోపలికి వెళ్ళి ఏదైనా సామాన్లు దొంగలిచ్చిన తర్వాత అది ఏమంటారు తర్వాత సంగతి, నేను జాగ్రత్తగా కాపాడలేని వాడిని అవుతాను. కాబట్టి
నా సాక్ష్యం పోద్ది, నా మార్కులు పోతాయి. నేను అట్టు అనుకొని ఏం చేయాలి? ఇక నాకు నిద్ర పట్టేది కాదు. అలసట వచ్చి బాగా జోగుతూ ఉండేవాడిని. కళ్ళు ఆగవు, కర్రని కళ్ళు మోసుకుపోతాను. ఇట్లా కాదని ఏం చేసేవానంటే, దిండు ఉంటుంది కదా, దిండు కింద తాళాలు గుర్తు పెట్టి, ఆ తాళాల గుర్తుని చేతితో పట్టుకొని, చెయ్యి పైన దిండు పెట్టుకొని, దిండు పైన తలకాయ పెట్టుకొని పడుకునేవాడిని. ఇంకెవడు తీస్తాడు? ఇక చెప్పండి, ఇంకెవడని దిగలుతాడా? ఇంకెవడు తీరు? అట్ట పడుకున్న మళ్ళీ నిద్ర పట్టదు. వాళ్ళంత దూరంలో ఏదైనా లారీ సౌండో బస్సు సౌండ్ అయినప్పుడు దిగ్గు లేసి వచ్చాడా, రాలే, హల్లెలూయా. అలా గంటకి, అర్ధగంటకి, పావు గంటకి అంటే ఆ పావు గంట సేపు మళ్ళీ నిద్రపోతున్నాను, మళ్ళీ లేచి చూసుకుంటున్నాను, నిద్రపోతున్నాను, మళ్ళీ లేచుకున్నాను. గొప్ప సంగతి ఏంటో తెలిసిన, నాతో పాటు అందరూ డోల్ పడుకుంటారు. ఆ కారు మందిరంలోకి అలా ఎక్కుద్దో లేదో దిగ్గులు వేసుకొచ్చుంటాను. ఆమెన్. నేను పిలవలేదు, ఇంకా కారు ఇంజన్ కూడా ఆపడు. గబ్బ ఆ బండిని మీదనే రాత్రిపూట సొక్క ఇడిచి పడుకుంటాను. ఆ బండిని మీదనే గబ్బ తాళాలు గుర్తి పట్టుకొని వచ్చి బ్యాగు తీసుకొని లోపల పెట్టేది. దీన్ని ఏమంటారో తెలుసా? మెలకువ. ఆమెన్. నిద్రపోలేదా? పోతున్నాను. కానీ తాళాలు గుర్తి కాపాడలేదా? కాపాడాను. దీన్ని మెలకువ అంటారు. ఆమెన్, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, నా దేవుని జనాంగమా, ప్రభు రాకడికి మనము సమీపంగా ఉన్నాము. ప్రభు అతి త్వరలో రానై ఉన్నారు. ఆయన మేఘారుడై వచ్చు కాలము సమీపంగానే ఉన్నది. మరి నీ దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలో తెలుసా? మెలకువగా ఉండాలా. ఆమెం చెప్పండి. కొంతమంది మొద్దు నిద్రలో ఉన్నారు. ఏ నిద్ర? మొద్దు నిద్ర. ప్రార్థన లేమే మొద్దు నిద్ర. భక్తి అటుకెక్కింది, పరిశుద్ధత పరారైపోయింది, ప్రార్థన అడుగంటిపోయింది. మెలకు ఎక్కడుంది? మెలకు అంటే నిద్రపోకుండా ఉండడం అని మీరు అనుకుంటున్నారేమో. నిద్రను పెట్టిందే దేవుడు. ఆమెం చెప్పండి. మనకి నిద్ర లేకపోతే రోగాల పొట్టయిద్దట మన శరీరం. అవునంటారా కాదంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలనొస్తుందో లేదా మరొకటి వస్తుందో అంటే ఏమంటాడు తెలుసా? నిద్రపోతున్నావా నువ్వు సరిగ్గా? నీకు నిద్ర పడుతుందా అంటాడు. నిద్ర శరీరానికి అవసరం. మెలకువగా ఉండడం అంటే మేల్కొని ఉండడం కాదు. స్తోత్రం చెప్పండి. మెలకువగా ఉండడం అంటే ఆత్మ సంబంధంగా నీ పరిశుద్ధతను కాపాడుకోవడం, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడం, నీ వాక్య జీవితాన్ని కాపాడుకోవడం, దేవుని కొరకు పరిగెత్తే ఆ ఆత్మీయ రుచిని కాపాడుకోవడం. ఎప్పుడైతే నువ్వు మెలకువగా ఉంటావో నిన్ను రాకడొచ్చినప్పుడు ఆయనను తీసుకొని వెళ్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మెలకువగా లేక, మెలకువని ఉండటం చేతగాక సోమరులు అయ్యారు. మీకు బాగా తెలుసు. దేవుడి చిత్తమైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ వాక్యం చెప్పాలని. అదే బుద్ధి లేని కన్యకులు. హలో, బుద్ధి ఉన్న కన్యకలు. బుద్ధి లేని కన్యక నిద్రపోయింది. నిద్రపోతే ఇంకా బుద్ధిలో నూనె కూడా లేదు, ప్రార్థన లేదు, అభిషేకం లేదు, ఆత్మ నడిపింపు లేదు. సోమరితనంలో ఆత్మీయ స్థనము జీవిస్తుంది. ఏమైంది? పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఎవరి దివిటీలైతే వెలుగుతున్నాయో, ఎవరైతే సిద్ధ మనసు కలిగి ఉన్నారో వాళ్ళని ఆయన తీసుకొని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఇదే. ఆయన అందరినీ తేరి పారదోస్తున్నాడు. ఆమె కునికేసింది, నేను కునికేస్తా. వాడు కునికేసాడు, నేను కునికేస్తా. ఆడు పోతాడు, నువ్వు చెప్పు, ఈడు పోతాడు. ఎవరైతే ఆత్మీయ స్థితిలో మెలకువగా ఉంటారో వారిని నా ప్రభు రేపు మేఘాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ఆమేన్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక చెప్పరే సద్వినియోగం చేసుకోవాలట. ఏమి చెడ్డవి? దేనికి చెడ్డవి? చెప్పాను అంతకుముందు వారం.
దినములు ఎందుకు చెడ్డవంటే ఈ దినములలో సాతానుగాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె చూస్తున్నాడు. వాడు ఎదురు చూసి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? మంచిగా దోమలు తెరగప్పుకున్నట్టుగా దాన్ని చుట్టుకుంటున్నావు, చుట్టూ చుట్టుకుంటున్నావు దాన్ని. జాగ్రత్త, నువ్వు సొత్తైన జనాంగం. నిన్న ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నది, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చింది నువ్వు మెలకువగా ఉండటం కొరకు. రక్తము కార్చి ప్రాణము పెట్టి పరలోకండి దిగివచ్చి నీ కొరకై మరణించి తిరిగి లేచి రాబోతున్న యేసయ్య నీలోండి చూడాలనుకుంది ఏంటో తెలుసా? మెలకువా. నువ్వు మెలకువగా ఉంటే ఆయనకి ఇష్టం, నిన్ను తీసుకుని వెళతాడు. పొలము దున్ని, నీరు గట్టి, విత్తనాలు విత్తి, కంచె గట్టి, ఎరువు వేసి పంట చేతికొచ్చే సమయమును ఆ పంట ఫలమును ఇవ్వకపోతే ఎంత దుఃఖము యజమానునికి. రక్తము కార్చి పరం నుండి దిగివచ్చి మన కొరకు రిక్తునిగా చేయబడి అవమానాలు పొంది కొరడా దెబ్బలు తిని ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన దేవునికి నువ్వు మెలకువగా లేక విడవబడితే ఆయనకి ఎంత దుఃఖం. నువ్వు విడవబడకుండా రేపు రాకడలో ఉండాలంటే మెలకువగా ఉండాలా. ఆమెం చెప్పండి, ఎట్లా ఉండాలా? మెలకువ. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. లూకాసు వార్త 21:36 చూడండి కాస్త. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. జరగబోయే వీటన్నిటి నెల అంటే ఏందనుకుంటున్నారు? కరువులు చెప్పండి, తెగుళ్ళు చెప్పండి, భూకంపాలు చెప్పండి, ఇవన్నీ అంత్యకాలము జరుగుతాయి. వీటన్నిటిని తప్పించుకోవాలి అంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మెలకువగా ఉండి. అంత్య దినములు అపాయకరమైన రోజులు. భూమి మీదకి విస్తారమైన తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఆ పరిస్థితులన్నిటిలోండి సొత్తైన జనాంగం తప్పించబడాలి అని అంటే వారు మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎట చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. పాడతావే నోటికి, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, అంతా ఉత్తిదే. ఎల్లప్పుడూ యెహోవాని ఏం చేస్తారట? అంతా ఉత్తిదే. దేవుడు తన చాట చేతిలో పట్టుకున్న సమయం ఆసన్నమైంది. గుర్తుపెట్టుకోండి, చాట ఆయన చేతిలోకి వచ్చే సమయం దగ్గరకు వచ్చింది. సమయం లేదు ఇంకా. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. చెరుగు కాలము సమీపించింది. నువ్వు రక్తంలో కడగబడ్డానని, నేను ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, నేను ఆయన రక్షణ పొందానని, బాప్తీసం తీసుకున్నానని సంబర పడిపోతే ప్రయోజనం లేదు. రాకడలో ఎత్తబడటమే ప్రయోజనం. ఆ రాకడలో ఎత్తబడాలంటే ఎవరైతే ఎల్లప్పుడూ మెలకువగుండి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటారో వారిని ఆయన అంత్యదినంలో లేపుతాడు. ఆయన తన రెక్కల మీద చాపి తీసుకొని వెళతాడు. ఆయన ఏం చేయాలి? మీరేం చేయాలి? ఈ అంత్యదినాల్లో ఆయన చేట ఆయన చేతిలోకి వచ్చి చెరుగు కాలము సమీపించుతున్నది కనుక సోమరిపోతులై దీవారాత్రములు తినుము, తాగుము, సుఖించుము. ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, మందిరం అంతకన్నా వద్దు అని ఎవరైతే అజాగ్రత్తగా జీవిస్తారో వారిని వాడు వస్తాడు, వాడు ఖర్చుకొని అదో పాతాళానికి తీసుకెళ్తాడు. నెంబర్ 2, సొత్తైన ప్రజలు ఏమి చేయాలి?
1 కొరింథీ 16:13. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చాలు. సొత్తైన ప్రజలు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. సొత్తైన ప్రజలు ఎట్లా ఉండాలా? విశ్వాసమందు నిలకడ. విశ్వాసమందు నిలకడ అంటే విశ్వాసమందు నిలకడ మీకు బాగా అర్థమయ్యాడు. రేయ్ నీది ఒక్క మాట మీద నిలకడలేదు అంటారు. ఏమంటారు? ఒక్క మాట మీద. మొదటేమో ఆకలి అవుతుంది, ఉండు తింటా. మళ్ళీ కొంచెమే ఉండు. మళ్ళీ కొంచెం అసలు ఆకలి కావట్లేదు. మళ్ళీ తర్వాత అయినా కొంచెం జాలే. రే ఒక్క మాట మీద నీకు నిలకడ లేదా అంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆమేన్. ఉదాహరణ చెప్తాను. ఓసారి ఓ తండ్రి కూతుర్ని స్కూల్ దగ్గర దించి వెళ్తా నానా నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, కొంచెం అటు ఇటు అయినా నేను వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఆ బిడ్డ స్కూల్లో దిగి స్కూల్కి వెళ్ళింది. స్కూల్ అయిపోయింది. ఆ గేట్ కాడుండి చూస్తుంది. అందరూ వెళ్తూ ఉన్నారు. టీచర్లు, సార్లు, స్టూడెంట్సు వెళ్తూ ఉన్నారు. బ్యాగ్ వేసుకొని చిట్టి తల్లి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది. మా నాన్న ఇంకొస్తాడేమో. మా నాన్న నాతో ఏం చెప్పాడు? వస్తా అని చెప్పాడు. చెప్పండి. హలో, ఏమని చెప్పాడు? వస్తా అన్నాడు. మొదట పిల్లలు పోయారు, తర్వాత టీచర్లు, సార్లు పోయారు, ఆ తర్వాత ఆయమ్మలు కూడా వెళ్ళిపోతున్నారు. వాచ్మెన్ అంటున్నాడు, అమ్మాయి ఆటో ఎక్కిస్తానా, పోతావా? మీ అడ్రస్ నాకు తెలుసు కదా అన్నాడు. ఓన్ అంకుల్, మా డాడీ వస్తానని చెప్పాడు. సరే, ఆయమ్మలు వెళ్తా ఆ ఇంటి దగ్గర ఆయమ్మ ఒక ఆవిడ ఉంటే ఆమె అంటుంది, అమ్మాయి మీ ఇల్లు మా ఇంటి దగ్గరేగా, రా నేను దించేస్తా అని చెప్తే అమ్మాయి అంటుంది, రానా ఆంటీ, మా డాడీ వస్తానని చెప్పాడు. ఆంటీ వెళ్ళిపోయింది. సారు వెళ్తా అన్నాడు, అమ్మాయి మీ డాడీ ఇంకా రాలేదా? సరే మీ ఇంటి మీద నుంచేగా స్కూటర్ వేసుకుని నేను పోయేది, రోజు మీ ఇంటి ముందు దిగబెడతాను రా అన్నాడు. రాను సార్, మా డాడీ వస్తానని చెప్పాడు. ఇక ఏం చేస్తారు? ఈ పిల్ల ఎంత మొండిదని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. చూడు అని వర్షం స్టార్ట్ అయింది. మేఘాలు కమ్ముకున్నాయి. ఈ మనిషి కూడా, వాచ్మెన్ కూడా అక్కడ లేడు, ఎటు వెళ్ళిపోయాడు. చిన్న అక్కడ ఒక గుడిసె లాంటిది ఉంటే అందులోకి పోయి నిలబడింది. అప్పటికి స్కూల్ అయిపోయి 3 గంటలు అయిపోయింది. వాళ్ళ నాన్న ఏదో ప్రదేశంలో ఒక సమస్యలు చిక్కుకొని ఆయన రాలేదు. అక్కడ ఆ వానకి అమ్మాయి ఉన్న గుడిసెలోకి ఆ గుడిసె కూలి అమ్మాయి మీద పడింది. ఇంకా కాస్త లేట్గానే ఆ నాన్న వచ్చి నా బిడ్డ ఎక్కడా అని చూస్తున్నాడు. ఆ గుడిసెలుండి డాడీ అనే ఒక మూలుగు వినగపడుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పుడు గబగబా అదంతా తీస్తే ఆ మూలన ముడుచుకొని ఉంది. దేవుడు కృపను బట్టి ఆ అమ్మాయికి ఏ ప్రమాదం జరగలేదు. ఆమెన్. అప్పుడు ఆ పిల్లని చాలామంది అడిగారు, అమ్మా మీ నాన్న మీద నీకు ఇంత విశ్వాసం ఏంటి? గంట లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది, 3 గంటలు లేట్ అయింది, చాలా పొద్దుపోయింది, అంత నమ్మిక ఏంటి అని ఆ పాపని చాలామంది అడిగారు. ఆయమ్మగా నేను అడిగితే రాలేదు, వాచ్మెన్గా నేను అడిగితే రాలేదు, సారుగా నేను అడిగినా రాలేదు. ఏ అని అంటే అమ్మాయి అని తెలుసా? మా నాన్న వస్తానంటే వస్తాడు. ఆమెన్. మా నాన్న వస్తాడనే నమ్మకం నాకుంది. ఆమెన్ చెప్పండి. మా నాన్న వస్తాడనే నమ్మకం నాకుంది. మా డాడీ కూడా స్కూల్ దగ్గర ఉన్నప్పుడు
కొన్నిసార్లు ఎక్కడో అనుకోకుండా కిరాయికి వెళ్ళటమో, టైర్ పంచర్ అవ్వటమో ఏదో జరిగి చాలా లేటుగా వస్తాడు. కొన్నిసార్లు గేట్లు కూడా వేసేస్తారు. గేట్లు వేస్తే మీరు అనుకోవచ్చు 8 అప్పుడు 10th అప్పుడు 10th 9th 7th అప్పుడు గేట్లు వేస్తే గేటు బయట నేను చెల్లి మాత్రం ఉండాలి. వాడు ఎంతసేపు ఉంచుతాడు? రాత్రి 7 దాకా స్కూల్లో ఉన్నా ఏమండు, కానీ 7 దాటిన తర్వాత వాడు కూడా గేట్లు పెట్టాలి. సిస్టర్లు బ్రదర్లు ఊకోరు వాళ్ళు. నేను బయటకు వచ్చి నేను చెల్లుంటే అప్పుడు వచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికైనా 1 గంట అటు ఇటు అయినా మా నాన్న రావడం పక్కా. ఇంటికి వెళ్ళడం తెలీదా మాకు? తెలుసు. ఆటోలు ఎక్కడం తెలీదా? తెలుసు. కానీ ఆయన వస్తానంటే వస్తాడు. ఆ వస్తాడనే వాడిని నమ్మటమే విశ్వాసం. ఈరోజు యేసయ్య మీద ఎందరికీ విశ్వాసం ఉంది అంటే నేనంటాను కొందరికే. ఈ సొత్తైన ప్రజలకి, దేవుని రక్తము చేత కొనబడిన ఈ జనాంగానికి విశ్వాసం లేదు, విశ్వాసంలో నిలకడ లేదు. ఎంతసేపు విశ్వాసం, ఎంతసేపు నమ్మిక, ఎంతసేపు ఆయన మీద ఆధారపడటం తాత్కాలికమైన సేపు. ఎంతసేపు? కొద్దిసేపే. 1 నెల భజన చేస్తే చాలు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. 1 నెలలో జరగకపోతే దేవుడు లేడు, ఎవరు లేరు. ఇంకెందుకయ్యా మందిరానికి వచ్చి? విశ్వాసంలో నిలకడ కావాలి. బైబిల్లో భక్తులు అడగంగానే చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అంటే లేటుగా చేయడం ఆయన నైజం కాదు, ఆయన పరీక్షించి ఇస్తాడు ఆయన. ఆమెం చెప్పొచ్చుగా, బిగ్గరగా చెప్పొచ్చుగా, హల్లెలూయా. అంతము వట్టు వరకు విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారిని నా ప్రభు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు వాళ్ళని. నీ విశ్వాసం నిలకడగా ఉందా? విశ్వాసం నిలకడగా ఉంటే చేయి చూపించుకోవడానికి వరకరు. విశ్వాసానికి నిలకడుంటే ఆడికి పోతే ఏదో జరిగిద్దట, ఇది తింటే జరిగిద్దట, అది తాగితే జరిగిద్దట, అది కట్టుకుంటే జరిగిద్దట, ఇది వేసుకుంటే జరిగిద్దట, ఆడ ఊగితే జరిగిద్దట, ఆడ ఊగించుకుంటే జరిగిద్దట. దాన్నే విశ్వాసంలో నిలకడలేని తత్వం అంటారు. నువ్వు కాకపోయినా, నువ్వు చేయకపోయినా, నువ్వు ఇతరులతో జయించినా నీలో విశ్వాసం లేనట్టే. ఆమేన్ చెప్పండి. అప్పటి వరకు దేవుని మీద ఆధారపడిన సౌలు, అపోస్తుడైన సౌలు కాదు, రాజైన సౌలు, దేవుడు ఆత్మ పోయిన తర్వాత శకునగాండ్ర దగ్గర పోయింది. ఎట్టబోయింది తెలుసా? మళ్ళీ నేను రాజు కాబోతే ఆమె భయపడిద్దేమని చెప్పి మెసాలు పెట్టుకుని అతికించుకొని, తలపాగా కట్టుకుండు, బురకవ్వ ఒకటి వేసుకొని ఆమె దగ్గరికి పోయి, ఇగో మీ యుద్ధాల్లో గెలుస్తాను చెప్పు అని చెప్పి జాతకం చూపించుకుంటుండు, చెయ్యి చూపించుకుంటుండు, గలగలగలగ నడిపియనంటుండు. దేవుడు గలగల ఊగేటంతో చెప్తుండు, వాడు దుర్మార్గుడు, వాడు రాజు అని చెప్పి. హల్లెలూయా. నిజంగా వాడు నీ కాడికి వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? దుర్మార్గుడైన ఈ దేశపు రాజు. ఆ ఎమ్మటి మీసాలటి బీకింది. స్తోత్రం చెప్పండి. రాజా, ఏంటి రాజా అంటే దిక్కు లేదు నాకు. ఇక దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకొని శకునగాండ్రు దగ్గరకు వచ్చారు. ఆమేన్. నా దేవుని ప్రియులారా, విశ్వాసంలో నిలకడగుంటే తొత్తరమైన అడుగులేయరు, తప్పటడుగులేయరు. చావైనా రేవైనా, చేసినా చేయకపోయినా స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ బ్రతుకు ఓ అంగరంగంగా ఈ సేవని భుజాలు పల్లకి మీద ఊరేగించకపోయినా విశ్వాసం మాత్రం చావదు. చెప్పాలి బిగ్గరగా. ఏంటి అంత నీరసంగా ఉన్న చెప్పండి, కాస్త బిగ్గరగా చెప్పండి. ఆమేన్. ఓ దీవించబడకపోయినా, అడుగట్టుకుపోయినా విశ్వాసం మాత్రం రోజులు గడుస్తున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి అని చెప్పి దిగులు పడకపోయినా
విశ్వాసం మాత్రం చచ్చిపోకూడదు. నా దేవుని ప్రియులారా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. దేని కోరుకుంటున్న ప్రభు దగ్గర నుంచి, ఏది ఆశిస్తున్న ప్రభు దగ్గర నుంచి, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ చెప్తున్నమాట, నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండు. సొత్తైన ప్రజలకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే వారు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మోషే చెప్పండి, ఓ 12 మందిని పిలిచి అన్నాడు, ఇదిగో దేవుడు మనకిస్తాడన్న ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వెళ్ళి చూసిరండి. వాళ్ళు చూసొచ్చారు. చూసొచ్చి ఉన్నోళ్ళందరికీ ఏం చెప్పారు తెలుసా? అయ్య బాబోయ్, దేవుడు మనకిస్తాడన్న ఆ పాలు తేనెల దేశంలో మనం ప్రవేశించలేము. అక్కడ మనుషులు చాలా ఆజానుబాహులు, వాళ్ళ చూపుకి మనము మిడతల్లాగా ఉన్నాము. మనం కానీ ఆ దేశంలో ప్రవేశిస్తే మనల్ని వాడిటి కాలేసి తొక్కి నడిపేస్తాడని చెప్పి 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఏం చెప్పారు? ఏ సమాచారం? చెడ్డ సమాచారం. నిజము చెప్పులేసుకునే లోపులనే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిద్దట. హాయ్ బాగుండారండి, అబద్ధం తెలుసా అని అడిగొచ్చిద్దట. నిజం ఇంకా చెప్పులేసుకునే లోపే. ఈ చెడ్డ సమాచారాన్ని నమ్మి ఇక వీళ్ళందరిగా ముసుకేసుకొని, ఓ దేవుడు మేము ఎట్టబోవాలి దేవుడు, ఏడుపులు పేడబొబ్బలు రాత్రి ఎదాకా ఎడుతూనే ఉన్నారట వాళ్ళు. పొద్దున్న స్టార్ట్ చేశారు ఇక శోకలు. చెప్పండి, శోకలు మనకి ఎప్పుడు అర్థమైంది? శోకలని ఆ బయట కొంగ అంతా చీమిడితో నానితే ఆహా ఇది శోకాలేనా? ఏడుపు. ఇశ్రాయేలు ప్రజలు స్త్రీలు లేరు, పురుషులు లేరు, పిల్లలు లేరు. ఇక ఏడుస్తున్నారు. ఇక రాగాలు తీసి శోకాలు తీసి కప్పెడి చీమిడి తీసుకుంటూ, ఇక మేము బతకడం వేస్ట్, మాకు ఇక ఆ దేశం రాదు, మేము ఇక అందులోకి పోలేము, దేవుడు మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చిండు, ఈ మోషే జాబట్కి మా పరిస్థితి ఇంతకాడికి వచ్చింది, మేము వెనక్కి తిరిగిపోతేనే బాగుంటుందని చెప్పి ఇక ప్లాన్లు వేస్తున్నారు. అక్క నువ్వు నడిపిస్తా మమ్మల్ని, అమ్మ నువ్వు నడిపిస్తా మమ్మల్ని, అయ్యా నువ్వు నడిపి మమ్మల్ని. ఆడికి కాదు, ముందుకు కాదు, వెనక్కిగా. అరే ఎర్ర సముద్రం దాటించినప్పుడు అక్క ఉన్నావా? ఫస్ట్ లైన్లో నేనే. యోర్దాను దాటించినప్పుడు ఉన్నావయ్యా? మొదటి అడుగు పెట్టింది నేనే. మన్నా తిన్నది ఫస్ట్ బుక్కింది నేనే. బండని నీళ్ళు తాగింది నేనే. మరి ఇప్పుడు ఏమంటున్నారా? వెనక్కి. నా దేవుని ప్రియులారా, నా దేవుని జనాంగమా, విశ్వాసంలో నిలకడలేదు. బండ నుండి నీళ్లు తాగుతారు, తర్వాత నీళ్లు లేకపోతే మేము చూస్తాం అంటారు. చెప్పండి, బండ నుండి నీళ్ళు తాగుతారు జయమ్మ గారు. ఆ తర్వాత కొద్దిసేపు అయింది, మళ్ళీ వాళ్ళు దేవుడు అక్కడి నుంచి ఇంకో దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళేమో చేదుకున్నాయి. ఎమ్మటి అందరూ మోషే మరి మేము చదువుకొని వెనక్కి పోవాలినా? ఒరే మీకు విశ్వాసం నిలకడలేదా? యోర్దాను దగ్గర అలానే చేశారు, ఎరుకో దగ్గర అలానే చేశారు, మారా దగ్గర అలానే చేశారు, ఎర్ర సముద్రం దగ్గర అలానే చేశారు. ఈ ఎంతకని చూడాలి? ఆయన విశ్వాసంలో నిలకడలేదు. ఎర్ర సముద్రాన్ని దాటియంగానే మాకు తిండి లేదు. చెప్పండి, మాకు తిండి లేదు. ప్రభు మన్నా కురిపించాడు. తిన్నారా? మాకు చికెన్ మటన్ నాన్ వెజ్ లేదు. పూరీలను పంపించాడు. తిన్నారా? మాకు వాటర్ లేవు. మారని మధురంగిచ్చాడా? మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ యోర్దాన్ ఎనిక్కి ఆయన మళ్ళీ యోర్దాన్ దాటించారు. యోర్దాన్ దాటారో లేదో, ఎరుకో మేము ఎనిక్కి ఇక ఆయనకి స్తోత్రం చెప్పండి. ఎక్కింది నడినెత్తికి ఆయనకి. హల్లెలూయా. ఎక్కి ఏం చేశాడు తెలిసినా? ఇప్పుడేమో ఇంకొక అడిగేస్తే పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇన్ని సంవత్సరాలు ఆయన వారిని నడిపిస్తే
ఇన్ని సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చూశారు. మిడినాగుల నుంచి ఆయన తప్పించాడు, ఎరుకో ప్రాకాలను వాళ్ళ ఎదుట కూల్చాడు, ఎన్నో సముద్రాన్ని వారి కొరకు దాటించినా కూడా విశ్వాసంలో కంటితో చూసావుగా, చెవితో విన్నావుగా, ప్రభువు ఎంత బలమైన వాడో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో. ఇప్పటికీ ఆయన కార్యాలను అంచనా వేయలేకుండా ఉన్నాయి, నీ పట్ల జరిగాయి కదా. కానీ ఇప్పుడున్న చిన్న వాటిని చూసి ఎందుకు అలసిపోతున్నావు, ఎందుకు అధైర్యపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు? నా దేవుని ప్రియులారా, నా దేవుని జనాంగమా, విశ్వాసంలో నిలకడగా ఉండు. నీ విశ్వాసము స్టేబుల్గా ఉండాలి. నీ విశ్వాసం అయితే పెరిగితే స్తోత్రం, కానీ తరగకూడదు. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఇది వరకు కార్యాలు జరిగించింది నీ పట్లనే. ఆ కార్యాలు గుర్తు తెచ్చుకో. ఎందుకు అధైర్యపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు వెనక్కి చూస్తున్నావు? లోతు భార్య వెనక్కి చూసి ఏమైందో నీకు తెలీదా? వీళ్ళు వెనక్కి చూసినందుకు, వెనక్కి తిరిగి పోదాం అనుకున్నందుకు, ఏడిచినందుకు, చీమిడి తీసినందుకు, మొఠా మేస్త్రిని చదువుకున్నందుకు జరిగిన విషయం అంటే తెలుసా? ఆ రాత్రి దేవుడు అంటాడు, నాకు ఇక్కడ ఇద్దరు ఆ దేశాన్ని మాకు ఇస్తాడని నమ్మకంతో ఉన్నారు. యెహోషువ, కాలేబు. వీరిద్దరిని నేను, నూను కుమారుడైన కాలేబు, యెహోషువ. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, వీళ్ళిద్దరినే నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ప్రవేశింపచేస్తున్నాను. హల్లెలూయా. మిగతా వారు రాలిపోయారు. ఏమైనా చెప్పండి? రాలిపోయారు. జయమ్మగారు, చారలేదు వాళ్ళు. కారణం ఏమి లేదు చెప్పండి? విశ్వాసం లేక కాదు, ఉంటుంది కానీ నిలకడ లేని విశ్వాసం. కార్యం జరిగితే ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంది, కార్యం జరగకపోతే అడ్రస్ లేకుండా పోతా. విశ్వాసంలో నిలకడంటే భక్తి సరిగ్గా చేయటం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసం ఎప్పుడు పెరిగిద్ది? వినుట వలన విశ్వాసం. నువ్వు సంవత్సరానికి ఒకసారి వాక్యం వింటే నీ విశ్వాసం భలేగుంటుంది కదా. రోజు మీరు ఇంటి పక్కన వాళ్ళు మాటలేనండి, ఆదివారం ఏదో ఎప్పుడో పుణ్యానికి అమాసకి నా మాటలేనండి, ఎట్టుంటుంది? మీరు ఏది వింటారో అదే మిమ్మల్ని బలపరుస్తుంది, ఏది వింటారో అదే మిమ్మల్ని బలహీనలు చేస్తుంది. నువ్వు ఒకవేళ దేవుడి మాటలు వింటావా, కొండనైనా నువ్వు పిండి చేయగలుగుతావు. అదే బలహీనపరిచే లోకస్తుల మాటలు విన్నావా, అసలు బైబిల్ కూడా అటుకు మీద ఎక్కించి నువ్వు పరలోకం వెళ్తావు. నా ప్రియులారా, మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఆమేన్. ఎట్టుండాలి విశ్వాసంలో? నువ్వు దేవుని మాటలు విను, వాక్యాన్ని విను, వాక్యాన్ని కూర్చుకో. అది నీ జీవితంలో నేను ముందుకు తీసుకెళ్తుంది. నీ ముందు ఏ పరిస్థితి ఉన్నా దాటవేసే శక్తి నీకు అనుగ్రహిస్తుంది. ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మూడో విషయం దగ్గరికి వద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 పౌరుషము గలవారై ఉండుడి. అది స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉండాలా? పౌరుషం గలవారే, సొత్తైన జనాంగం, ఏర్పరచబడిన వంశం. ఎలా ఉండాలి అంటే పౌరుషం కలిగి ఉండాలా. ఏముండాలా? దేనికి పౌరుషం? అమ్మా ఈ మనిషి వచ్చిందమ్మా, జడ పైకి తిప్పి కుప్పు కట్టింది అని ఆ పౌరుషమా? దేవుడి పట్ల పౌరుషం ఉండాలండి, దేవుని కార్యాల పట్ల పౌరుషం ఉండాలి. మనకి అన్నిట్లో పౌరుషం ఉంటుంది. దేవుడి విషయంలో పౌరుషం ఎంతమందికి ఉంది? దేవుడి విషయంలో పౌరుషం. నా దేవుడు ఎక్కడ తక్కువ కావడదనే పౌరుషం ఎవరికనుందా? నా దేవుడిని నేను గణపరచాలనే పౌరుషం ఎవరికనుందా? నా జీవితం ద్వారా దేవుడు మెప్పు పొందాలనే పౌరుషం ఎవరికనుందా? సర్ది పెట్టుకుంటున్నాం మనం. మనలో చచ్చిపోయింది, పౌరుషం లేదు. పౌరుషం ఉంటే దేవుని కొరకు భీకరమైన కార్యాలు పూనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య గారు అంటున్నారు,
మీరు ఏర్పాటు చేయబడ్డ జనాంగం కనుక, మీరు సొత్తైన ప్రజలు కనుక మీలో పౌరుషం ఉండాలి. ఎంత పౌరుషం తెలుసా? ఏయ్ ఎత్తవా, సింహాల బోన్లోనే వేసే పర్వాలేదు అనే పౌరుషం ఉంది. నీకే పౌరుషం ఉంది? ఆధార్ కార్డు కట్టు, ఓకేనా, నేను కూడా దేవుని కట్టు, అది నీ పౌరుషం. ఏది నీ పౌరుషం? దేవుని కొరకు నీ పౌరుషం ఏది? ఒక బైబిల్ నడి రోడ్డు మీద పట్టుకొని రాలేవు. దేవుడి బిడ్డలని ఘనంగా 10 మందిలో చెప్పుకోలేవు. అది నీ పౌరుషం. దేవుని బిడ్డ, నేను దేవుని కొరకే జీవిస్తున్నాను, క్రైస్తవునని చెప్పుకునే ధైర్యం నీకుందా? పౌరుషం లేదు. పౌరుషం ఉంటే ఏం మాట తెలుసా? అని ఎన్ని రోజులు అయిందనుకుని ఏడు ఉండబట్టి, ఏం చేయబట్టి అని ఇట్లాంటి మాటలు మాట్లాడతా. లోక సంబంధమైన వాటికి మాత్రం చాలా కాలు ఫాస్ట్గా దువ్వేస్తూ ఉంటాం. మరి దేవుడి విషయానికి వచ్చేసరికి దేవుడు అన్నిటికన్నా చీపైనోడు. చెప్పండి, దేవుడు అన్నిటికన్నా చీపైనోడు, అన్నిటికన్నా చులకనేనోడు. అన్ని పరిస్థితుల కన్నా ఏమైనా ఆయన ఏం చేసినా ఆయన తుడుచుకొని పోతాడు. చెప్పండి, యేసుప్రభు ఏం చేస్తాడు? తుడుచుకొని పోతాడు. ఇరుగు వాళ్ళని చూసినా, పొరుగు వాళ్ళని చూసినా, మన ఇంటిని చూసినా, ఓ మంచి బట్ట వేసుకోవాలన్న పౌరుషం నీకుంది, ఓ మంచి ఇల్లు కట్టుకోవాలన్న పౌరుషం నీకుంది, ఓ మంచి పెళ్లి చేయాలన్న పౌరుషం ఉంది, బిడ్డలు మంచి ఉన్నతంగా చదివించాలన్న పౌరుషం ఉంది, ఇలా తిరగాలి, ఇలా జీవించాలన్న పౌరుషం ఉంది. దేవుని కొరకు నువ్వు ఏ విషయంలో పౌరుషంగా ఉన్నావు? నాకు ఒక మాట చెప్పు. పౌరుషంతో ఒక భక్తి చేయవు, పౌరుషంతో దేవుడి మందిరానికి రావు, పౌరుషంతో దేవుడి కొరకు ఒక కార్యము చేయలేవు. దేవుడి పని కానీ, దేవుడి పరిచర్య కానీ, దేవుడి కోటం కానీ, ఏది ఎటు పోయినా నాకు సంబంధం లేని మనస్తత్వం మనది. అప్పుడు నువ్వు సొత్తైన ప్రజలుగా పిలువబడవు. నువ్వు సొత్తైన ప్రజలుగా పిలువబడితే, నువ్వు నిజంగా ఆయన రక్తంలో కడగబడితే, దేవుని కొరకైన పౌరుషం అణువణువున నీలో ప్రవహిస్తూ ఉంటుంది. రోషం, అనిల్ కుమార్ గారు రాశారు, రోషము గలిగిన, మన అట్ట కాదు, సీమునెత్తురు లేడి క్రైస్తవుడా. సింహం మనమంటే పడుకున్న సింహాలు అట. క్రైస్తవులు ఎవరు? ఎందుకయ్యా పడుకొని ఏం చేస్తుంది ఒక సింహం? స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు ఎవరంట? పడుకున్నా. నేను ఒక సింహం పడుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? అది లేచి గాండిస్తే, అది లేచి పంజా విప్పితే, అది లేచి జూలు విదిలిస్తే అప్పుడు ప్రయోజనం. పడుకున్న సింహాల్లాగా ఉండమాకండి, ప్రభు కొరకు పరిగెత్తే సింహాలుగా మార్చబడండి. ఆమేన్. నువ్వు దేవుని కొరకై పరిగెత్తే సింహానిగా, సాతానుగా నీ వేటాడి చీల్చేవాడిగా నువ్వు మార్చబడితేనే దేవుడు సంతోషపడతాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకుంది. నువ్వు ఈ మానవ జీవితంలో, ఈ లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుని కొరకైన పౌరుషం నీలో ఉండాలా? నో, మేము దానికి నమస్కరించాం, అగ్నిగుండంనైనా మేము స్వీకరిస్తాము. కానీ ఎవరికుందండి పౌరుషం? ఒక కార్యం ఏమన్నా పైన పర్వాలేదు, దేవుడి మందిరం ఎటుపోయినా పర్వాలేదు, సేవ ఎటుపోయినా పర్వాలేదు, అవసరమైతే నా భక్తి ఎటుపోయినా పర్వాలేదు. ఎప్పటికిప్పటికీ అమ్మా నీకేం అవసరం లేదు, బైబిల్ చెప్తుంది నువ్వు భక్తిని మానేయొచ్చు అంటే మానేయటానికి కూడా సిద్ధంగా ఉన్నవారు కోకోల మంది. బైబిల్ చెప్తుంది భక్తి మానేయచ్చు, బైబిల్ చదవడం మానేయచ్చు, ప్రార్థన చేయడం మానేయచ్చు అంటే అబ్బా ఎంత మంచి ఆఫర్ వచ్చింది, ఏం చేస్తావు? అలా ఉంది. కష్టంతో ప్రార్థన, కష్టంతో మందిరానికి, కష్టంతో దేవుని వెంబడించడం ఎన్ని రోజులు చేస్తావు? హృదయపూర్వకంగా గంట ప్రార్థన చేసిన ప్రభు వింటాడు. చివరన కూర్చుండు, నీ వైపు చూసేదానికి కూడా అర్హత లేదని సుంకరి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. కష్టంగా నెట్టుకొని ఏమనుకుంటారని ఎన్ని రోజులు నువ్వు వచ్చినా రాకమని ప్రయోజనం లేదు. ఒక మాట చెప్తున్నా, రోషం కలిగి బతకండి, రోషం తెచ్చుకోండి. దేవుడు బల్లలో చేయి వేస్తున్నారు. అన్నం తింటే బలం వస్తుంది, బల్లాను తింటే రోషం రావాలా? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ప్రతి నెల భుజిస్తున్నప్పుడు నీ ఒంటిలో దేవుని రోషం ఎక్కడా? ఆయన పట్టుకోవడానికి సైనికులు వస్తే గుదీలతోనూ కత్తులతోనూ వచ్చారు. నేనేమన్నా దొంగనా, లేకపోతే నేనేమన్నా మీరు అనుకుంటు ఖైదీనా ఏంది అని ప్రశ్నించిన వాడు మనలో ఎక్కడా?
గట్టి గడితే భర్త ఏమంటాడో, గట్టి గడితే భార్య ఏమంటుందో. దేవుని కొరకు తెగించే వ్యక్తులకు మార్చబడాలా. రాజీ బట్ట ఎవరిదో తెలుసా? సైతాను గాడిది. ఎవరిది? వాడు రాజీ కుదిరిస్తాడు. ఎట్టా? నాకు నువ్వు మొక్కితే నీకు ఈ రాజ్యాన్ని ఇస్తాను. ఏంటిది అది? రాజీ. ఏమంటాడు? యేసయ్యని తీసుకెళ్ళి రాజీకి వచ్చిండు. మీకు మర్చిపోయారా? ఉపవాస దినాలు అయిపోయినాయి. 40 దినాల్లో యేసుప్రభుని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి మొత్తం సామ్రాజ్యాన్ని చూపించి అంటాడు, నీకు ఇస్తాను, నువ్వు నన్ను మాత్రం ఆరాధించు అంటాడు. రాజీ. ఈరోజు చాలామంది రాజీ పడుతున్నారు. నీ కొరకు నీతి కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, పరలోక రాజ్యం ఉంది, జీవ ఫలాలు అక్కడ ఉన్నాయి. ఆకలి దప్పులు లేని రాజ్యం, ఆ నిత్య సీయోను. దాని కొరకు ప్రయాసపడకుండా రాజీ పడి జీవిస్తున్నాం. ఏం పర్వాలేదు, ఆడు రావట్లేదు, నేను కూడా రాను. ఏం పర్వాలేదు, వాళ్ళు భక్తి చేయట్లేదు, నేను భక్తి. ఏం పర్వాలేదు, వాళ్ళు ఇవ్వలేదు, నేను కూడా ఇయ్యను. ఏం పర్వాలేదు, వాళ్ళు కూడా కానుకిచ్చారా, ఇవ్వలేదు, నేను కూడా ఇయ్యను. ఏం కాదు, వాళ్ళు ఇవ్వలేదుగా జయమ్మ గారు, నువ్వు ఇస్తే జయమ్మ గారు, నువ్వు ఇస్తే నేను ఇస్తా. రోషం కలిగిన క్రైస్తవుడుకు నువ్వు బ్రతకాలి. ఏది నీలో రోషం? చావది వెళ్ళిపోయిందా? రోషం చచ్చిపోయిందా? ఆయన ఏ రోషం కలిగిన వాడు అంటాడు, సకల రాజ్యములు చూపించిన అంటాడు, నీవు నా తండ్రిని ఆరాధించాలనేది నా ధ్యేయం అంటాడు. అబ్బా ఎన్నెత్తవా నాకు, ఎవరు చూస్తారు జాలు నాకు. దేవుణ్ణి నామ అవమానపడకుండా రోషంగా బ్రతకాలండి. నా ద్వారా ఎక్కడ దేవుడు అవమానపరచబడుతుంది, నా ద్వారా దేవుడు ఎక్కడ దుఃఖపడుతుండో, నా ద్వారా దేవుడు ఎక్కడ కన్నీరు గారుస్తుండో అక్కడ ఆయన కన్నీరు గార్చకూడదు, అక్కడ ఆయన దుఃఖపడకూడదు. అన్య జనుడు నా దేవుని గురించి, నా దేవుని కార్యముల గురించి చెడుగా మాట్లాడకూడదు అనే రోషం ఎవరిలో ఉంది? రోషం కలిగిన వారు ప్రభువుకు కావాలి. వారు సొత్తైన వాళ్ళు, వాళ్ళు ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళు, ఆయన వారి కోసం ప్రాణం పెట్టిండని ఒక అర్థం. ఆయన నీ కోసం ప్రాణం పెడితే ఆయన కొరకైన రోషం నీలో ఉంటుంది. ఆమేన్. ఒక తల్లి ఆ కొడుకును కంటే ఆ తల్లిని ఎవడైనా ఏమైనా అంటుండంటే ఆ కొడుకు వచ్చి ఏం చేస్తాడు? ఏమ్రా, ఆ తల్లికి ఆ కొడుకు ఎన్నన్నా గొడవలు తగాదలు ఇంట్లో ఉండొచ్చు. ఆ తల్లిని ఒక మాట అని తెలిస్తే ఆ కొడుకు వచ్చి ఎదురుగా నిలబడి, ఏందిరా మామను పట్టుకొని ఏం మాట్లాడావు అంటాడు. యాడ్ నుంచి వచ్చింది ఆ పౌరుషం? మా అమ్మ నన్ను కన్నది. ఏసే మిమ్మల్ని కనలేదా? హలో, మరి కంటే ఆయన కొరకైన రోషం ఎక్కడా? ఆయన కొరచిన పౌరుషం ఎక్కడా? ఆయన కొరకైన రోషం పౌరుషంతో మనం నింపబడితే అది సొత్తైన ప్రజల యొక్క లక్షణం. ఎలా ఉండాలి సొత్తైన ప్రజలు? పౌరుషం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అంటాడు ఏలియా, నేనొక్కనే మిగిలి ఉన్నాను. చెప్పండి. అటంతా బయలు సంబంధించిన ప్రవక్తలు, ఇటు నేనొక్కనే సింగిల్ హ్యాండ్. అందరు అటు పోయారుగా, నేను ఒక్కదాన్ని ఉండి ఏం చేస్తా, నేను కూడా అటు పోతా అన్న మాట రాలేదు. అందరు అటే ఉన్నారు, ఒక్కడే సింగిల్ హ్యాండ్. అంటాడు నా తెలుసుకుందామా, బలిపీఠాన్ని కట్టండి, ఎద్దును వధించండి, దాని మీద పెట్టండి, మీరు ఎంత ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసి దాన్ని కాల్చండి. వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా డిమ్కి డిమ్ డిజా కొట్టారు, మొత్తం తిరిగారు, అగ్ని దిగి రాలేదు, మాంసాన్ని కాల్చలేదు. ఇక మీరు పక్క తప్పుకున్నానా, కూర్చోండి కూర్చోండి అన్న, కూర్చొని అని చెప్పి దానంతా బిందెలతో నీళ్లు పోయించి తడిపిచ్చేస్తాడు. కట్టెలు మాంసము బలిపీఠం తడిసి నీళ్లు కారుతూ ఉంటుంది. మోకాలేసి అంటాడు, నువ్వు గనుక రోషం కలిగిన దైవజనుడు అయితే అగ్ని దిగి రావాలంటాడు. అగ్ని దిగి వస్తుంది, దహించేస్తుంది. రాళ్ళు కట్టెలు మాంసం వెళ్ళకుండా బూడిదే మిగిలిపోద్ది అక్కడ. అది రోషం. మందేంది రోషం? అందరు అడిపోయారు, నేను కూడా పోతా. అందరు అడిపోయారు, నేను కూడా చదువుకో. దేవుడికి ఏలియాలు కావాలా? ఆమేన్. ఎందుకు బయలు ప్రవక్తలు? తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? మొత్తం కత్తికి ఒక కండగా చీల్చేశాడు వాళ్ళందరినీ. ఎవరికిందండి రోషం? రోషం ఉందా? దేవుడి కొరకు రోషంగా బ్రతకగలుగుతావా?
దేవుని కార్యాల కొరకైన రోషం ఉందా? దేవుని గుడారం కొరకు రోషం ఉందా? ఏ రోషం నీలో ఉంది? వాక్యాలు మాత్రం అమూల్యంగా నీ చెవులకు పోతున్నాయి. ఈ వాక్యాలన్నిటిని నువ్వు తవ్వి గుంట తీసి గుంటలో పెట్టామనుకో, చాట ఎవరి చేతిలో ఉంది? చెరిగే రోజు అడుగుతాడు, నీ పౌరుషం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా, తర్వాత నీ మెలకు ఎక్కడా? ఏమీ లేవయ్యా. ఓకే, తీసుకెళ్ళి చీకటి గదిలో పడవేయండి. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటై ఉంటుంది. ఏముంటుంది అక్కడ? ఏడుపు ఎప్పుడు వచ్చింది? బాధ కలిగితే. పళ్ళు కొరుపుడు ఎప్పుడు వచ్చింది? బాధ తట్టుకోలేకపోతే. అట్లాంటి గది నీకోసం రెడీగా ఉంది. ఆ గదిలోకి నేను పంపించేది. ఆడికి పోకుండా ఉండాలంటే సొత్తైన ప్రజలుగా మెలకువగా ఉండండి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసం నిలకడగా ఉండండి, దేవుని కొరకు పౌరుషంగా బ్రతకండి. బ్రతికిన 4 రోజులైనా పౌరుషంగా ఉండాలి. చావు మన గొంతు మీదకి వచ్చినా సరే మనలో దేవుని కొరకైన రోషం చావకూడదు. మన పితరులు అట్టనే బతికారు కనుక ప్రాణాన్ని కాపాడుకున్నారు. రోజు చాలామంది అనే విషయం తెలుసా? దేవుడు ఒకటే ఒక మాట అంటాడు, ఎవడైతే తన ప్రాణమును కాపాడుకుంటాడో దాన్ని, ఎవడైతే నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాడో దాన్ని దక్కించుకుంటాడు. నువ్వు కాపాడుకుందాం అనుకుంటున్నావా, పోగొట్టుకుందాం అనుకుంటున్నావా? ఉన్న బలం, ఉన్న ధనం, ఉన్న సమయం, ఉన్న శక్తి దేవుని కొరకు ఎవరైతే వాడగలుగుతారో దేవుడు వారిని పరలోకంలో చేర్చుకుంటాడు. ఈ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.